నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో యువత ఎవరి వైపు ఉన్నారు, యువత ఎవరికి ఓటేయబోతున్నారు, యువత ఏ అంశంపై ప్రభావితం చెంది ఓటేయబోతున్నారు, అసలు యువత ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఆ చర్చకి సమాధానం తెలియాలి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము యువతకి ఎన్నో ఆశలు చూపెట్టి జాబ్స్ ఇస్తానని చెప్పి, జాబ్ క్యాలెండర్లో ఆన్ టైం రిలీజ్ చేస్తాను అని చెప్పి, మార్పు కోసం ఓటేయమని అడిగి ఇవాళ అధికారంలోకి రావడం మనందరం చూసాం. యువత వాళ్ళ వైపు వెళ్ళారు. మేము గత అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన సర్వేలలో కూడా 60% ఆఫ్ ద యూత్ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకే ఓటు వేసిందన్నది నిజం. కానీ మరి ఈ 2 సంవత్సరాలలో అసలు ఏం జరిగింది అనేది తెలవాలి అని అంటే, ఇప్పుడున్న యువత ఎవరికి ఓటేస్తున్నారు అన్నది తెలవడం చాలా ముఖ్యం. మేము ఆల్రెడీ చాలా మున్సిపాలిటీలో సర్వే చేశాము, మాకు ఒక డేటా ఉంది. కానీ ఇప్పుడు ఆ డేటా నేను బయట పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆ డేటా బయట పెడితే ఇప్పుడు గెలుపోటములు ప్రభావితం చెందుతాయి. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యువతని మీరు అసలు ఏ పార్టీ వైపు ఓటేయాలనుకుంటున్నారు అనేది ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కామెంట్లో మీ మున్సిపాలిటీ పేరు పెట్టి మీరు ఆ మున్సిపాలిటీలో ఎవరి వైపు ఉన్నారు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో 10 మందితో కూడా ఇక్కడ ఈ పోల్లో పార్టిసిపేట్ చేసేటట్టు ఎంకరేజ్ చేయండి. అందులో వచ్చినటువంటి రిజల్ట్పై మళ్ళీ మనం విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం. సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే యువత ప్రశ్నించే గొంతు, యువత ఎటు నిర్ణయం తీసుకుంటే అటే గెలుపోటములన్నీ నిర్ణయించబడతాయి. కాబట్టి యువత ఏం ఆలోచిస్తుందో కనుక తెలిస్తే ఆటోమేటిక్గా మున్సిపాలిటీ యొక్క రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోల్ ద్వారా మీరందరూ పార్టిసిపేట్ చేస్తే అందరికీ అవగాహన పెరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై హింద్.